దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన సహోదరులారా, యేసును ఎందుకు అంగీకరించాలి? ఎందుకంటే ఆయన ద్వారా మనకు పరలోక ఐశ్వర్యానికి వారసులమవుతాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం ఇలా ప్రకటిస్తోంది, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతోటి వారసులము. ప్రియమైన సహోదరులారా, దీని అర్థం యేసుక్రీస్తుకు చెందిన ప్రతిదీ ఆయన విజయం, శాంతి మరియు నిత్య రాజ్యం ఇప్పుడు మనవి. మీరు ఇకపై ఆధ్యాత్మికంగా దరిద్రులు కారు. ఎన్నటికీ నశించని నిర్మలమైన వారసత్వం మనకి ఉంది. సృష్టికర్త దృష్టిలో మనం రాజవంశీయులం. ఈరోజు ఆ రాజ్య వారసుడిలా జీవించండి. రేపు ఈ వారసత్వాన్ని కాపాడే దైవిక రక్షణ గురించి తెలుసుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.